బ్రేకింగ్ న్యూస్. అనిల్ అంబానీ ఇంట్లో సిబిఐ దాడులు చేస్తుంది. బ్యాంకులకు సొమ్ముల ఎగవేతపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్పై ఇప్పటికే పలు దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. 17,000 కోట్ల రూపాయల ఎగవేతకు సంబంధించి అనిల్ అంబానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్కామ్ వ్యవహారంలో అనిల్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఒక వెలుగు వెలిగిన అనిల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజ్యసభ సభ్యుడిగాను పనిచేశారు. అనంతరం వ్యాపారాల్లో నష్టపోయారు. ధీరుభాయ్ అంబానీ రెండో కుమారుడైన అనిల్ తొలుత వ్యాపారాల్లో బాగా రాణించారు. ఆయన అన్నయ్య ముఖేష్ అంబానీని మించి వ్యాపారాల్లో దూసుకుపోయారు. వార్తల్లో వ్యక్తిగా క్రేజ్ సంపాదించుకున్నారు. అనిల్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాక సీన్ రివర్స్ అయి వ్యాపారాల్లో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. వ్యాపారాల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎగవేతలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అనిల్ అంబానీ ఇంట్లో సిబిఐ దాడులు చేస్తుంది. బ్యాంకుల సొమ్ములకు ఎగవేతపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్పై ఇప్పటికే పలు దర్యాప్తు సంస్థలైతే దృష్టి సారించాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ముంబైలో అనిల్ అంబానీ ఇంట్లోతో పాటు కార్యాలయాల్లో యొక్క సిబిఐ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే బ్యాంకులకు సంబంధించి 17,000 కోట్ల రూపాయలు ఎగవేతకు సంబంధించి దానిపైనే సిబిఐ ఇప్పటికే కేసు కూడా నమోదు చేసి పూర్తిగా అనిల్ అంబానీకి సంబంధించిన కార్యాలయాల్లో కూడా యొక్క రైట్స్ కూడా కొనసాగుతున్నాయి. మొత్తానికి చూస్తే 17,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణం తీసుకొని వాటిని ఎక్కడికి మళ్లించారని దానిపైన కూడా ఓరల్గా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ యొక్క సంస్థకు సంబంధించిన డైరెక్టర్లను కూడా ప్రజెంట్ సిబిఐ అధికారులు కూడా విచారణ కూడా కొనసాగించారు. విచారణలో భాగంగా కొన్ని షెల్ కంపెనీలకు దీనికి సంబంధించి ఒక డబ్బు అక్కడికి ట్రాన్స్ఫర్ అయినట్లుగా దీనికి సంబంధించి సిబిఐ అధికారులు కూడా గుర్తించారు. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రము అనిల్ అంబానీ ఇప్పటికే యొక్క వ్యాపారాల్లో మాత్రం పూర్తిగా నష్టపోయారు. రుణాలు తీసుకున్న వాటన్నిటిని కూడా ఎగవేతకు ప్రయత్నిస్తున్నాడనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొంత సమాచారం కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మొదట వ్యాపారాల్లో చాలా బాగా రాణించిన అనిల్ అంబానీ మాత్రము రాజకీయాల్లోకి ఒక్కసారిగా రావడంతో పూర్తిగా యొక్క వ్యాపారాలపైన దృష్టి కొనసాగించకపోవడంతో పూర్తిగా నష్టాల బాట పట్టింది. ఎందుకంటే ముఖేష్ అంబానీకి సంబంధించిన ఎక్కువగా యొక్క అనిల్ అంబానీ బిజినెస్ చేశారు. బిజినెస్ చేసి పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి డబ్బులు కూడా సంపాదించారు. దాని తర్వాత మాత్రము చూస్తే రాజకీయంగా రాజ్యసభ సభ్యుడిగా దీనికి సంబంధించి రాజకీయాల్లోకి రావడంతో దాని తర్వాత నెమ్మదిగా పతనమవుతూ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రము అనిల్ అంబానీకి సంబంధించి చూస్తే మాత్రము పూర్తిగా నష్టాల్లో యొక్క వ్యాపారాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే యొక్క 17,000 కోట్ల రూపాయలు ఎక్కడికి మళ్లించారని దానిపైనే ప్రజెంట్ సిబిఐ అధికారులు కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికే సంస్థకు సంబంధించిన డైరెక్టర్లతో ఇన్వెస్టిగేషన్ చేసిన దాని నేపథ్యంలో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ మాత్రము ఎక్కడికి అంటే కొన్ని ల్యాండ్స్ కావచ్చు, ఇతర సంబంధించిన కంపెనీలకు యొక్క డబ్బులు ఏ విధంగా పూర్తిగా ట్రాన్స్ఫర్ చేశారని దానిపైన కూడా ఇప్పటికే సిబిఐతో పాటు ఈడీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా దృష్టి కొనసాగించి ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రము ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సిబిఐ సోదాలు కొనసాగుతాయి. దాని తర్వాత ఇంత పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి ఈ యొక్క డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనేది మాత్రము కొంత సమాచారం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.